వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర గిరి ప్రదక్షిణ అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము. అంతా మంచిగా జరగాలని పొద్దున్నే లేచి స్నానం చేసాము. స్నానం చేసేసి ఇంకా అన్ని దేవుళ్ళకి దండం పెట్టేసుకొని చక్కగా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నామండి. మొత్తానికి అయితే ప్రజెంట్ టైం ఎంత అవుతుంది చూస్తారు ఒకసారి. టైం చూడండి 1 అవుతుంది. కరెక్ట్ 1కి బయలుదేరుతున్నాం. 5 కల్లా అక్కడికి రీచ్ అవ్వాలని చెప్పేసి 5:30కి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మేము బయలుదేరే టైంకి అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఉన్నట్టుండి. మేబీ మీకు కనిపిస్తుంటుంది, ఫుల్గా వర్షం పడుతుంది. ఇది కూడా ఒక శుభ సూచికగా అనుకోవచ్చు. మేము వెళ్తున్నది అయితే గిరి ప్రదక్షిణ కోసం అయితే వెళ్తున్నాము. యాదగిరిగుట్ట దగ్గర అక్కడే కదా మా వెంచర్ కూడా ఉంది. సో ఆ వెంచర్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని ఆ లక్ష్మీ నరసింహస్వామికి గట్టిగా దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ చక్కగా కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని చక్కగా ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయిపోతామండి. అంతా మంచి జరగాలని చెప్పేసి అయితే ప్లస్ చేయండి, చూస్తూ ఉండండి మన బ్లాగ్ ఎలా ఉంటుంది, గిరి ప్రదక్షిణ ఎలా జరుగుతుంది అంతా కూడా సక్సెస్ ఎట్లా చేస్తారు ఏంటంటే. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడము. యాక్చువల్గా ఏంటంటే అరుణాచలంలో చేసాము 14 కిలోమీటర్స్. అప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేయలేదని అనుకోవద్దు. ఆ వీడియో దాంట్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయి చేయలేదు. వీలుంటే చేస్తాను కంపల్సరీగా. ఫస్ట్ అయితే ఇది వస్తుంది వీడియో, దీని తర్వాతనే అది వస్తుంది. చూస్తూ ఉండండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని తప్పకుండానైతే నేను కోరుకుంటున్నాను. బాయ్. ఫైనల్గా చూస్తున్నాను కదా 1:10కి అయితే బయలుదేరినాం ఇంటి దగ్గర నుంచి. ఇంకా మొత్తానికి అయితే ఎన్ని గంటలకు రీచ్ అవుతాం అన్నది కూడా చూపిస్తాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయతోని అంతా మంచిగా జరగాలి, మా వెంచర్ మంచి సక్సెస్ కావాలని అయితే గట్టిగా కోరుకుంటున్నాం ఇద్దరం. సో అందుకే ఎంత కష్టమైనా ఇంత అసలు రైట్ పడుకోలేదు. దీని గురించే కనీసం ఇన్స్టాగ్రామ్లో తెలిసినప్పటి నుంచి అసలు ఇంకా నేనైతే గట్టిగా అనుకున్నా. మా ఆయన అయితే వద్దన్నాడు, కానీ నేను ఎందుకంటే తనకి డ్యూటీ పరంగా ఇబ్బంది అవుతుందని వద్దన్నాడు. సో అట్లనేం కాదు. అందుకని ఇంకా మొత్తానికి అయితే బయలుదేరిపోయాం. రామగుండం నుంచి జస్ట్ స్టార్ట్ అయిపోయాం. చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతాం. మేము హైదరాబాద్ వెళ్తున్న రూట్లో పాపం వాళ్ళది టైర్ బ్లాస్ట్ అయిందంటండి. ఏదో వెపన్ లేదు అనేసి అంటే మాత్రం మేము ఆగేసి అయితే ఇస్తున్నాం. పాపం చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కూడా మేబీ హైదరాబాద్ అనుకుంటా. టైర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది పాపం. అందుకే మేమైతే ఆగాము. అక్కడికి మా హస్బెండ్ వెళ్ళి వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నాడు. దగ్గరైతే తనకు వాళ్ళకి కావాల్సిన పానర్ అది లేదండి. పాపం వేరే వాళ్ళని ఇద్దరు కలిసి మా హస్బెండ్ నుండి ఇంకొక ఆయన కలిసి అయితే అడుగుదామని అయితే వేరే దగ్గరికి అయితే వెళ్ళారు. పాపం వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటుందో లేదో. పాపం ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, కాళేశ్వరం వెళ్తున్నారంట గంగాహారతి కోసం. ఇంత ఎర్లీ మార్నింగ్గా బయలుదేరి వెళ్తున్నారట పాపం. చూడు శివయ్య ఎన్ని పరీక్షలు పెడుతున్నాడు వాళ్ళకి. ఇంకా మాకు టైం అయిపోతుందని అయితే బయలుదేరామండి. మధ్యలో అక్కడ ఒక డాబా ఉంది, అక్కడైతే టీ తాగేసి మళ్ళీ బయలుదేరదామని చెప్పేసి అయితే మా హస్బెండ్ అయితే టీ తాగాడు. ఇంకా జస్ట్ అయితే మళ్ళీ బయలుదేరాము. ఇంకా చూస్తున్నారు కదా, మేమైతే గిరి ప్రదక్షిణ కోసం అయితే హైదరాబాద్ వెళ్తున్నాము, యాదగిరిగుట్టకు. యాక్చువల్గా నిన్న గురువారం రోజు నైటే స్టార్ట్ అయిందంట. మాకేమో ఇన్స్టాగ్రామ్లో అందరు వచ్చేసి 28కి శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ 5:40కి స్టార్ట్ అవుతుందని చెప్పేసి, కొందరు 5:30కి స్టార్ట్ అవుతుందని కొందరు అయితే రీల్స్ పెట్టారు. అట్లా ఇన్స్టాగ్రామ్లో కొంచెం మంచిగా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని పెడితే బాగుంటుందని అయితే నా ఒక ఒపీనియను. అర్థం కాదు, ఎప్పుడు చూడు నిద్ర వస్తుందని చెప్పేసినోడు కాసేపు ఆగి రెస్ట్ తీసుకోవాలి. కానీ మా ఆయన ఏం చేస్తాను తెలుసా, అయ్యో ఇగో ఇది మా ఆయన పరిస్థితి. చూస్తే నవ్వుతారు కావచ్చు అందరు. ఇగో మెయిన్ హైవే రోడ్డు చూడండి, ఈ హైవే రోడ్డు మీద మా ఆయన చేసే పని ఇగో ఇది. పెయింటింగ్ బాగుంది చూడండి. ఇక్కడ కొన్ని పిక్స్ దిగుతాను. అలా పిక్స్ దిగి కొంచెం నిద్ర వస్తుందంటే అట్లా అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాడు మా హస్బెండ్. కారు కూడా క్లీన్ అవుతుందని చెప్పేసి మొత్తానికి అయితే యాదగిరిగుట్ట దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్.
లోపలికి ఎంటర్ అయిపోతున్నాము చూడండి. ఇంక ఇప్పుడైతే ఇక్కడైతే ట్రైన్ది అది గేట్ పడిపోయింది. సో ఎంత తొందరగా వెళ్దాం అనేసి అనుకుంటే అంత వెనకైపోయినట్టుగా, కొంచెం ముందెళ్తే కొంచెం రెస్ట్ ఉంటుంది కదా, ఒక 5-10 మినిట్స్ అట్లా కూర్చోవచ్చు మంచిగా అనేసి అనుకున్నాం. బట్ కుదరలేదు, ఇంకా అట్లా వెళ్ళిపోయినాము. కానీ మాకు అక్కడికి వెళ్ళినాక తెలిసిన విషయం ఏంటిదంటే, గురువారం రోజు సాయంత్రం నైట్ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అయిపోయింది. కానీ అది అందరికి తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో మాత్రం శుక్రవారం రోజు మార్నింగ్ అని పెట్టారండి. యాక్చువల్లీ ఏంటంటే అట్లా తెలియకుండా కొంచెం రీల్స్ అయితే షేర్ చేయకండి ఫ్రెండ్స్, నా ఒపీనియన్. ఎందుకనంటే చాలామంది అట్లా ఇన్స్టా రీల్స్ చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఏంటనంటే 5:40 అని చెప్పారు, 5:40 కూడా కాదు, ఇంకా ముందే స్టార్ట్ అయింది, 3కే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే మొత్తానికి అయితే అక్కడికి చేరుకున్నాము, టెంపుల్ దగ్గరికి చేరుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దామని అయితే టెంపుల్ ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అక్కడ దీపం తీసుకొని దీపం వెలిగించి కొబ్బరికాయ అది కొట్టుకున్న తర్వాత మెయిన్ గేట్ నుంచి ఇటు రైట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేసి గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతామండి. ఇక్కడైతే అందరు కూడా గంట దీపం పెడుతున్నారు. దీపం పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టేసుకున్నాను. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అక్కడ కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి నిజంగా. యాక్చువల్గా 3:30-4కే స్టార్ట్ అయిపోయిందంట, కొంతమంది అప్పటికే అయిపోయింది. కానీ గిరి ప్రదక్షిణ ఒక మ్యాక్సిమం ఒక 3 కిలోమీటర్స్ అండి, అంత ఎక్కువ ఏం లేదు. అరుణాచలంలో అయితే 14 కిలోమీటర్స్ ఉంటుంది కదా, మనకైతే ఇక్కడ జస్ట్ 3 కిలోమీటర్సే. చాలా తొందరగా అయిపోయింది. మేమైతే 5:12కి స్టార్ట్ అయిపోయినాము, 5:40 కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని మనసులో కోరుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోదామని అయితే చేస్తున్నాము. తను కొబ్బరికాయ కొట్టేశాడు. ఇంకా చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ కనిపిస్తుందో మీకైతే, చాలా అంటే చాలా. ఇంకా అప్పటికే ఇంకా క్రౌడ్ ఉంది అనుకున్నాం, బట్ కానీ మేము గిరి ప్రదక్షిణ చేసి ఇంకా మొత్తం దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఇంకా క్రౌడ్ పెరిగిపోయిందండి. ఇంకా అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయగానే నెక్స్ట్ అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నిర్వహించారండి. చిన్నపిల్లలు అయితే భలే చేశారండి, నాకైతే చాలా ముచ్చటేసింది. ఇంకా ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది. ఆ గిరి ప్రదక్షిణ చేసినంతసేపు కూడా ఒకరికొకరు మాట్లాడుకోలేదు, కానీ ఆ లక్ష్మీ నరసింహస్వామిని స్మరించుకుంటూ అట్లా వెళ్ళిపోయామండి. చూస్తున్నారు కదా, మేము 5:12కి బయలుదేరిపోయాము, 5:30 కల్లా ఎండ్ అయిపోయింది. మధ్యలో ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి అంతే. వెళ్ళే వాళ్ళందరికీ కూడా మధ్యలో వాటర్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, మంచిగా కూర్చోడానికి స్పేస్ ఉంది, నీట్గా ఉందండి. టెంపుల్ మొత్తం కూడా నీట్గా ఉంచారు. ఇంకా అట్లా గిరి ప్రదక్షిణకి ఎటు వెళ్ళాలి ఏంటి అనేసి కూడా రూట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టారండి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాం కానీ నాకైతే చాలా అనిపించింది. ఇక్కడైతే వచ్చేసి కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్ళే వాళ్ళకైతే ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే ఇస్తున్నారండి. కొంతమందికి అయితే దొరకలేదంట, అసలు వీళ్ళు ఎక్కడున్నారు అనేసి అడుగుతున్నారు. మాకైతే ఇచ్చేశారు, మాకైతే 2 టికెట్లు ఇచ్చేశారు. ఇంకా పక్కనే ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది కదా మీకు, అది ఒక క్రౌడ్ అయితే చాలానే ఉంది. మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ మ్యాక్సిమం పీపుల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మేము కూడా అలా నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్ళిపోయామండి. నిజంగా నాకైతే గిరి ప్రదక్షిణ అయితే చాలా అంటే చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపించిందండి. అరుణాచలం చేసినప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది. అసలు మా హస్బెండ్ చేయలేకపోయినా నేను రా అని లాక్కొని వెళ్ళిపోయినా. కానీ నేను ఎన్ని మెట్లుంటే ఎక్కలేను, కానీ ఎంత నడవడమైనా నడుస్తానండి. నిజంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ వీడియో పెడతాను నెక్స్ట్, చూడండి. ఆ వీడియోలో నేనైతే ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా రీచ్ అవ్వాలనేసే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా ఫాస్ట్గా వచ్చేసాం. ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మధ్యలో టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని మంచిగా చక్కగా ఇంకైతే వచ్చేసినాము. మధ్యలో వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. యాదాద్రి వాళ్ళు అయితే చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంతగా ఉందో. నేను పైనుంచి తీసాను, ఆల్రెడీ దర్శనానికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఈ దర్శనానికి వెళ్ళే ముందు తీశాను. ఇంకా అట్లా స్టెప్స్ ఉన్నాయండి, సేమ్ తిరుపతికి ఎక్కినట్టే అనిపించింది. కానీ నేనైతే మెట్లు ఎక్కేటప్పుడు చాలా ఆయాసపడిపోయాను. నాకు ఎందుకో తెలియదండి, నడవమంటే నడుస్తాను కానీ మెట్లు ఎక్కడం అంటే నాకు చాలా అసలు స్టెమినా సరిపోదు, ఎందుకో తెలియదు. ఇంకా ఫైనల్గా పైకి అయితే వచ్చేసాం. ఎందుకైనా మంచిదని తొందరగా వెళ్ళిపోయామండి, లేదనంటే మాత్రం చాలా లేట్ అయిపోయేది. గిరి ప్రదక్షిణ అయిపోయింది, దర్శనం అయిపోయింది, వచ్చడం పోవడమే ఇబ్బంది. ఇక్కడ తొందరగా అయిపోయింది. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.
ఫైనల్గా మా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయిందండి. ఈ సురేంద్రపూర్కి ఎప్పుడు వెళ్దామన్నా అసలు టైం సరిపోవట్లేదు. ఇంతకుముందు యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు కూడా అస్సలు వెళ్ళలేదండి. అప్పుడైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ఇప్పుడు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళలేదని మాత్రం అనుకోవద్దు. పిల్లలు అంత ఎర్లీ మార్నింగ్ లేగలేరు కదా, సో అందుకని చెప్పేసి అయితే వెళ్ళలేదండి మేమైతే. చూడండి ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎలా కనిపిస్తున్నాడో, కళ్ళు, ముక్కు, రూపం అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. మేమైతే ప్రజెంట్ యాదగిరిగుట్టలో ఉన్నాము. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా క్లియర్గా కనిపిస్తుందో మీకైతే. లక్ష్మీ నరసింహస్వామికి ఆయన అక్కడ ఉన్నాడని మనకు నిజ రూప దర్శనంగా కనిపిస్తున్నాడు. ఎవరైనా వచ్చేది ఉంటే కన్ఫామ్గా ఇక్కడికి వచ్చి చూడండి. ఇక్కడ మీకు ఫ్లెక్సీ ఉంటారు, చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, అదే లక్ష్మీ నరసింహస్వామి రూపము ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి. నోసు, కళ్ళు కానీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఇక్కడ అడ్రస్ తెలియాలంటే మాత్రం మీకు ఇక్కడ మీకు నరసింహస్వామి అనేది బోర్డు కూడా పెట్టారు. అక్కడ నుంచి చూస్తే మీకు ఎడ్జ్లో కనిపిస్తుంది చాలా క్లియర్గా. మేమైతే చాలా వెతికిన తర్వాత దొరికింది, మాకు కూడా తెలియలేదు ఫస్ట్. ఎవరైనా వస్తే మాత్రం యాదగిరిగుట్టకు తప్పకుండా విజిట్ చేసి లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపం చూడండి. బాయ్ ఫ్రెండ్స్.